సీఎం మనం చూసుకున్నట్లయితే జీవో 317పై అభ్యంతరాల వెల్లువ. ఆన్లైన్లో వినతులు సమర్పించిన దాదాపు 52,000 మంది ఉద్యోగులు. అత్యధికంగా పాఠశాల విద్యాశాఖ పరిధిలో 20,000 వినతులు కూడా వచ్చాయి. పరిష్కారం కోసం 18న మంత్రివర్గ ఉపసంఘం భేటీ. ఇందుకు శాఖల వారీగా వివరాలు సేకరణకు ఉపక్రమించిన జీఏడీ. నిర్ణీత ఫార్మేట్ను రూపొందించి శాఖలకు పంపిన ప్రభుత్వం. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం జారీ చేసిన జీవో 317కు అనుగుణంగా చేపట్టిన ఉద్యోగుల కేటాయింపులపై అభ్యంతరం వెలువెత్తు ఉన్నాయి. జీవో 317 ద్వారా నష్టపోయిన, ఇబ్బందులకు గురైన వారికి న్యాయం చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చాక ఆయా ఉద్యోగుల నుంచి ఆన్లైన్లో వినతులు స్వీకరించింది. ఈ క్రమంలో 33 ప్రభుత్వ శాఖల నుంచి ప్రభుత్వానికి ఏకంగా 52 మంది ఉద్యోగులు వినతులు కూడా సమర్పించారు. దీన్ని బట్టి రాష్ట్రంలో నూతన జోనల్ విధానం ఎంత దరిద్రంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి సమస్యల పరిష్కారం కోసం మనకి 18వ తారీఖున మంత్రివర్గ ఉపసంఘం అయితే భేటీ కాబోతుందన్నమాట. అప్పుడైతే దీనిపై క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.